హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. రాష్ట్ర హోంమంత్రి అనితకి అలానే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలకు ముందు కళ్ళకు గంతలు కట్టుకుని చెవుల్లో సీసం పోసుకుని ప్రభుత్వం ఎంత చెప్తున్నా వినకుండా ఒకటే ఆరోపణని పదే పదే చెప్తే నిజమైపోతుందనుకుని ఒకటే ప్రచారం చేసిన అనిత కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విషయం అని మీరు అనుకుంటున్నారా? అదే 35,000 మంది ఆడపిల్లలు కిడ్నాప్ అయిపోయారు. వాళ్ళనేదో జగనే స్వయంగా కిడ్నాప్ చేసినట్టు చాలా గోల గోల చేసేసారు వీళ్ళంతా కూడా. జనరల్గా ఆడపిల్లల కిడ్నాప్స్ కావచ్చు, లేకపోతే మిస్సింగ్ కేసులు, ఇక్కడ కిడ్నాప్ కన్నా కూడా మిస్సింగ్ కేసు అంటే బాగుంటుంది. ఈ మిస్సింగ్ కేసులు ఎందుకు జరుగుతాయి అంటే ఇంట్లో అల్లిగా వెళ్ళిపోవడమో, లేకపోతే లవ్ అఫైర్స్ ఉండడమో, లేకపోతే విభేదాలు రావడం కావచ్చు, ఎక్కడైనా కొన్ని ఉండొచ్చు. అంటే ఏది అంటే వాళ్ళని తీసుకెళ్ళి నిజంగానే కిడ్నాప్స్ కొన్నయ్యి ఉండొచ్చు. ఇలాంటి సంఘటనలన్నీ సాధారణంగా జరుగుతుంటాయి. అది ఎప్పుడైనా ఏ సంవత్సరంలోనైనా లేకపోతే ఏ ప్రభుత్వం అయినా అవి కామన్గా జరిగే సంఘటనలు. ఎందుకంటే మిస్సింగ్ కేసెస్ అనేవి ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం, ప్రతి ప్రభుత్వం ఎవరున్నా సరే ఇవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అధికారంలో రావడానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి కావచ్చు, అతనే ఏదో స్వయంగా చేశాడు అనేలా ఒక క్రియేట్ చేశారు పవన్ కళ్యాణ్ కానీ అనిత కానీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి వీళ్ళిద్దరికీ షాక్ ఇస్తా పెద్ద ఆన్సరే చెప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఈ 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైన పిల్లల గురించి పార్లమెంట్లో బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకి బండి సంజయ్ హోంశాఖ మంత్రిగా అంటే లోక్సభలో అడిగిన సమాధానానికి బండి సంజయ్ ఆన్సర్ చేశారు. సో ఆయన చెప్తూ ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు. ఇప్పుడు బహుశా అనితకి పవన్ కళ్యాణ్కి ఇది ఒక షాక్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణల్ని వైసీపీ చాలాసార్లు ఖండించింది. ఇంతమంది మళ్ళీ అదృశ్యమైన వాళ్ళని ఇంతమంది పోలీసులు ఆచూకీ తెలుసుకున్నారు, కొంతమంది తిరిగి వచ్చారు, ఇన్ని కేసులు సాల్వ్ అయినాయి అని చెప్తూ వస్తున్నా కూడా వీళ్ళు మాత్రం ప్రజల్లో ఒక ప్రభుత్వం మీద, అప్పటి ప్రభుత్వం మీద ఒక నెగటివ్ని తీసుకురావడానికి అదే పనిగా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఎందుకు పవన్ కళ్యాణ్ నోరు విప్పట్లేదు? మరి ఇప్పుడు ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కూటమిలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇది కాదు, మీరు చెప్పిన లెక్కలు తప్పు అని చెప్పి అనితకి ఇటు పవన్ కళ్యాణ్కి కూడా చెప్తుంది. బహుశా నేను అనుకోవటం కూటమి లీడర్సే, టీడీపీ లీడర్స్ ఎంపీలు కాబట్టి పార్థసారథి అండ్ శ్రీకృష్ణదేవరాయలు బహుశా అసలు ఆన్సర్ కనుక్కుంటే మళ్ళీ ఇది కూడా ఏది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా వదలట్లేదు కదా వీళ్ళు. సో అలా కూడా మళ్ళీ ఇంకా ప్రశ్నించవచ్చు, లేకపోతే ఈ నింద మళ్ళీ ఇంకా కొనసాగించవచ్చు అనుకున్నారో ఏమో ఈ ప్రశ్న అడిగారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే చాలామంది దొరికారు అనేది ఇందులో ఉన్న సారాంశం. సో అసలు మనం కూడా ఒకసారి లెక్కలు చూద్దాము. 2019లో 18 ఏళ్లలోపు 18 ఏళ్ల పైబడిన అదృశ్యమైన బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు 6,896 మంది ఉన్నారంట. అలానే 2019లో 18 ఏళ్లలోపు 18 ఏళ్లకు పైబడి ట్రేస్ అయిన బాలికలు కావచ్చు, మహిళలు కావచ్చు 6,583 మంది. అంటే చాలామంది ట్రేస్ అయ్యారు. అలానే 2019లో ఇచ్చారు. తర్వాత మనమైతే 2020 నుంచి చూసుకుందాం, 2019, 2020 ఇవన్నీ కూడా చూసుకుంటే దాదాపు ట్రేస్ అయినట్లే ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళు ఇచ్చిన దీని ప్రకారం చెప్తున్నారు. సో మొత్తం మనకి 2023లో 18 ఏళ్లలోపు 18 ఏళ్లకు పైబడి అదృశ్యమైన బాలికలు 9,695 మంది ఉంటే 2023లో 18 ఏళ్లలోపు 18 ఏళ్లకు పైబడి ట్రేస్ అయిన బాలికలు మహిళలు 4,640 మంది ఉన్నారు. అలానే మొత్తం మీద ఓవరాల్గా మనం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఎంతమంది అదృశ్యమయ్యారు, ఎంతమంది దొరికారు అనేది మనం ట్రేస్ అయిన వారు అలానే అదృశ్యమైన వారు చూసుకుంటే మొత్తం 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అదృశ్యమైంది 44,685 మంది. అలానే ట్రేస్ అయిన వాళ్ళు 4,022 మంది. అంటే గ్యాప్ ఎంత ఉంది? 663 మంది ఇంకా ట్రేస్ కావాల్సింది అని చెప్పేసి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దీని గురించి చెప్పారు. మరి అదే పని కట్టుకుని ప్రజల
చెవుల్లో జోరీగల్లాగా ఈ పవన్ కళ్యాణ్ కావచ్చు, అనిత కావచ్చు, చాలా మళ్ళీ అనిత అయితే ఒక స్టెప్ ముందుకేసి పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలేదు. కానీ 35,000 మంది ఎలక్షన్స్ సమయంలో అదే పనిగా ఇంతమంది ఆడపిల్లలు కిడ్నాప్ అవుతున్నా కూడా, ఆడపిల్లలు మిస్సింగ్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతల్ని చిన్నభిన్నం చేశారని చెప్పిన పవన్ కళ్యాణ్ తర్వాత మాట్లాడలేదు. కానీ అనిత మాత్రం, ఆమె హోంశాఖ మంత్రి రాష్ట్రంలో, సో ఆవిడ మాత్రం మళ్ళీ అదే కామెంట్స్ని ఆవిడ కంటిన్యూ చేశారు. అంటే ఆవిడ అధికారంలోకి వచ్చినాక కూడా ఆమెకు తెలియలేదా ఇంతమంది అదృశ్యమైన వాళ్ళు దొరికారన్న విషయం ఆవిడకి తెలియలేదా అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే వీళ్ళిద్దరికీ అసలు లెక్కలు చెప్పి హోంశాఖ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. బహుశా ఇప్పటికి పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు స్పందించాలి కదా. అప్పుడు ఇంతమంది 35,000 మంది అదృశ్యమయ్యారు అని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో అది తప్పు అని వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ ఫ్రెండ్స్, కూటమి, సో వాళ్ళే చెప్పారు కదా, బీజేపీనే చెప్పింది కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు, జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అని అనుకున్నా కూడా చెప్పింది బీజేపీ కదా, మరి ఇప్పుడు మాట్లాడాలి కదా. వీళ్ళిద్దరూ మాది తప్పైపోయింది, మేము చెప్పినవి తప్పుడు లెక్కలు అని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి కదా, ఇటు పవన్ కళ్యాణ్ కానీ అనిత కానీ. సో ఓకే, అనిత విషయం తీసి పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్కి ఏమైంది? పవన్ కళ్యాణ్ చాలా మానవతావాది, హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. ఆడపిల్లలకి అన్యాయం జరిగితే వెంటనే స్పందిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా ఎందుకని స్పందించలేదు అనే ప్రశ్న ఇప్పుడు అందరి నోట్లో నుంచి వినిపిస్తుంది. ఎందుకంటే కోరుకుంటున్నారు దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి. గతంలో చాలా స్ట్రాంగ్గా ఆయన చెప్పారు కాబట్టి ఇప్పుడు వచ్చి ఆన్సర్ చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ లెక్కలకి ఆయన నుంచి వచ్చే సమాధానం ఏంటనేది ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.